సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో కూర్చున్న అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సెప్టెంబర్ మాసంలో దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి ఇలాగున మనం చేరి ప్రభువుని స్తుతించడానికి, ప్రభువును కనపరచడానికి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదని భక్తుడు అనుభవపూర్వకంగా రాసిన మాటను మనం కూడా ఎన్నోసార్లు అనుభవించి ఉన్నాం. కనుక నిజమైనటువంటి సంతోషము, నిజమైన ఆనందము ఈ లోకంలో ఎక్కడ దొరకదు. కానీ కేవలం ఆయన సన్నిధిలో చేరేవారికి ప్రభువు దాన్ని బహుమానముగా అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మంచిది. దేవుని వాక్యానికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 89వ కీర్తన, 89వ కీర్తన 5 నుంచి 9 వచనాలు చదువుదాం. యెహోవా ఆకాశ వైశాల్యమును నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపత్యగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు ననచువాడవు నీవే. దాని తరంగములు లేచున్నప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, సర్వాధికారి అనే యేసయ్యానికి స్తోత్రాలు. అయినా ఇంతవరకు ఆరాధన అంతట్లో తోడుగా ఉన్నారు. కీర్తనలో మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నారు. జరిగించిన విధానముకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా తొలగించి మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత ఇక్కడ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయా, నీ వాక్కు చేత ప్రతి వారిని కూడా దర్శించండి. నీ కృపలో ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నీవే మహిమ పొంది సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదివినటువంటి ఈ 5 వచనాల్లో కూడా దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావం గురించి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఏ మాటలు మనం చూడగలిగితే కీర్తన గ్రంథములోను, అలాగే యెషయా గ్రంథములో, ప్రకటన గ్రంథములో ఆయన బలమును గురించి భక్తులు రాయడం మనం చూస్తూ ఉన్నాం. దేనికి స్తోత్రం కలుగునుగా. అయితే నేను అంటాను, మనకు దేవుని శక్తి తెలిసింది ఒకటి, ఇంకనూ తెలియాల్సింది చాలా ఉంది. మనం చాలా తక్కువగానే దేవుని గురించి తెలుసుకున్నాం. పూర్తిగా ఎప్పుడైతే ఒక వ్యక్తి లేదా ఒక విశ్వాసి దేవుని శక్తిని గురించి అనుభవిస్తూ దేవుని యొక్క ప్రభావం గురించి ఎరగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే దేవుని వాక్యం మనం చూడగలిగితే ఆయనను మనం పరిశోధించి తెలుసుకోవాలనే మాటలు మనకు కనబడుతున్నాయి. నన్ను విచారించి తెలుసుకోండి అని ఆయన స్వయంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే ఆయన్ని వెతుకుతారో, ఎవరైతే ఆయన కనుగొనడానికి ఆసక్తి కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుని శక్తి ఏంటో అర్థమవుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కొన్ని కోట్లాది జనం ఉన్నారు. అయితే ఎందుకు ప్రతి ఒక్కడు కూడా పరిపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు? క్రైస్తవుడుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు, కానీ సరైనటువంటి విశ్వాస మార్గము వారి జీవితంలో లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని శక్తి ఏంటో తెలియట్లా, దేవుని బలం ఏంటో తెలియట్లా. కనుక విశ్వాసఘాతకులుగా లేదా అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా, విశ్వాసుల్లో బలహీనులుగా అనేకులు తయారవడానికి గల కారణం దేవుణ్ణి పరిపూర్ణంగా ఎరగకపోవడమే. మనం తెలుసుకున్నాం, కానీ ఇంకనూ తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఇంకనూ నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకనూ మనం కనుగొనవలసింది చాలా ఉంది. బైబిల్ గ్రంథం ఏంటంటే ఒక సముద్రం లాంటిదని. సముద్రం పొడుగెంత వరకు తెలుసా? సముద్రంలో నీటి కొలత ఎవరికైనా తెలుసా? ఎన్ని లీటర్లు ఉంటాయో తెలుసా?
తెలియదండి. నువ్వు అందులోకి వెళ్ళి నేర్చుకునే కొలది నేర్చుకోగలుగుతావు. అయితే మనం ఏం చేస్తామంటే విన్నది మట్టుకు చాలు, తెలుసుకున్న మట్టుకు చాలు, చదివిన మట్టుకు చాలు, అంతే. అలా చేయడం వలన నీ జీవితంలో దేవుని ఆశ్చర్యకార్యాలు నువ్వు చూడలేవు. అలాగున్న కేవలం నీవుగా దేవుణ్ణి ఏదో కొన్ని నిమిషాలో లేదా కొన్ని గంటలో లేదా ఒక రోజునో పెట్టుకుని ఇది మనకు సరిపోతుంది అని అనుకుంటే మనం ఎప్పటికీ కూడా దేవుణ్ణి మనం ఎదగలేమండి. ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నవి. ఆకాశ వైశాల్యం అంటే ఎంత ఉందండి? ఇప్పటికీ ఏ మనుషుడు కూడా దాని కొలత వేయలేకపోయాడు. నేను ఒక వీడియో చూశాను. అసలు ఈ సృష్టి అంతటిలో కూడా, ప్రపంచం అంతటిలో కూడా మన భూమి ఎంత ఉంది? ఒక ఆవగింజ అంత ఉందండి. ఎంత ఉంది? ఇంకా వెళ్ళే కొద్దీ చాలా సృష్టి ఉందండి. అందులో మనుషుడు ఏ పాటి వాడు? అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా నీవు నరమాతృని జ్ఞాపం చేసుకోవడానికి వాడి జీవితం ఎంతటి ప్రభువా. ఈ మనుషుని కంటే కూడా విలువైనవి భూమి మీద చాలా ఉన్నాయి. ఈ మనుషుని కంటే కూడా శ్రేష్టమైనవి భూమి మీద చాలా ఉన్నాయి. అయితే వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి వాటన్నిటిని కూడా విలువలేని వాటిగా ప్రభు దృష్టిలో చూసుకుని అన్నిటికంటే ఉత్తమమైన దానిగా మనుషుని ప్రభు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆకాశ వైశాల్యముని దేవుడు చేశాడు. అవి ఎప్పుడు కూడా చేసే పని ఏంటంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. కీర్తనకారుడైన దావీదు 19వ ఇదే మాట అంటున్నాడు, ఆకాశము నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు నీ మహిమను ప్రచురపరచుచున్నవి. వాటికి స్వరము లేదు, వాటికి భాష లేదు, వాటికి నోళ్ళు లేవు, అయినను కూడా దేవుని కార్యములు అవన్నీ కూడా వివరిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట ఉంది, స్వరం ఉంది, భాష ఉంది, మనకు అన్నీ ఉన్నాయి. కానీ దేవుణ్ణి స్తుతించడానికి మనసు రాదు, దేవుని ఘనపరచడానికి హృదయం తెరవబడదు. కానీ దేవుని సృష్టి యావత్తు, యేసు ప్రభు వారు అదే అంటున్నాడు, మీరు స్తుతించకపోయినా ఆ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? అంటే దేవుణ్ణి ఎక్కువ మహింపరుస్తామా, లేదా ఈ లోకంలో మనం కలిగిన వాటిని ఎక్కువగా మహింపరుస్తామా? దేవునికి ఎక్కువ భయపడతామా, లేదా మనుషులకు ఎక్కువ భయపడతామా? దేవునికి విలువ ఎక్కువ ఇస్తామా, మనుషులకు విలువ ఎక్కువ ఇస్తామా? ప్రతిదీ కూడా ఒకసారి ఆలోచన చేస్తే దేవుని కంటే కూడా అన్ని మనుషులకే వెళ్తూ ఉంటాయి. ఏమండి? దేవుని మందిరానికి వచ్చినప్పుడే దేవునికి విలువ, దేవుని మందిరానికి వచ్చినప్పుడే దేవునికి భయం, దేవుని మందిరానికి వచ్చినప్పుడే అమ్మో దేవుడు. దేవుని మందిరం నుంచి ఒకసారి మనం బయటికి వెళ్ళిన తర్వాత అసలు దేవుని స్థానం ఎక్కడ ఉంటుందంటే ఆఖరిలో. ఎక్కడ ఉంటుందండి? ఆఖరిలో. అన్నీ మొదట్లో పెట్టేసుకుంటాం, మనుషులకి లేదా కార్యాలకు మొదలు పెట్టుకుంటాం. చివరి దశ దేవునికి ఇస్తూ ఉంటాం, చివరి సమయాన్ని లేదా చివరి స్థానాన్ని దేవుడికి ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు ప్రథమమైన వాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. దేనికి స్తోత్ర. హల్లెలూయా. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవ పుత్రులలో యెహోవా వంటి వాడు. దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు కొన్ని కోట్లాది జనాంగం ఉన్నారు. అయితే వారెవరూ కూడా యేసు ప్రభుతో సాటి అవడానికి అవకాశం లేదు. ఆయనతో సమమైన వారు ఎవరు లేరు, ఆయనతో నిలబడడానికి కానీ ఎవరు కూడా లేరండి. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా సైన్యములకు అధిపతి యొక్క దేవ, పైన పరిశుద్ధతో సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూ ఉన్న వారందరికంటే, ఏమంటే ఆయన రాగానే సేనా పట్టిన దయ్యం ఏమైపోయింది? వణికిపోయింది అంటాడు. ఏమైంది? ఎందుకు వణికింది? ఆయన చూడాలంటే ఎవరికి కూడా ధైర్యం చాలదు. మనం అనుకుంటాం యేసయ్య అని చెప్పి కౌగిలించేసుకుందాం అనుకుంటాం, కానీ మనిషి కుమారుని ఎదుర్కొంటే శక్తి గలవారగినట్లు ఏముండాలంట? మనకి ఆయన ఎదుర్కోవడానికి శక్తి ఉండాలి. మనం చాలా సాఫీగా మన దినాలు గడిపేస్తున్నాం, కానీ దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఏ దినమున ప్రభు రాకడ ఉంటుందో మనకి తెలియదు. అయితే మనం ఎలాగున్నాం అంటే పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధులుగా ఉండనేమో, అపవిత్రులు ఇంకనూ
ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుందండి? ఏం చెప్తున్నాడు అక్కడ? ఆఖరిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినం వస్తుందంట, దేవుడు పరిశుద్ధులుగా ఉండేవాళ్ళని పరిశుద్ధులుగా ఉండనివ్వండి, అపవిత్రులను అపవిత్రులుగా ఉండనివ్వండి, అన్యాయం చేసేవారిని అన్యాయం చేయనివ్వండి, నీతిమంతులు ఇంకా నీతిగా బ్రతకనివ్వండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం ఉంది. దాని దగ్గర ఏముందంటండి? ప్రతి వాని జీతం కూడా ఆయన దగ్గర ఉందంట. దేనికి స్తోత్రం. ఏమంటే ఏ జీతం తీసుకుంటావు? మంచి జీతమా చెడ్డ జీతమా? ఏ జీతం తీసుకుంటావు నువ్వు? మన క్రియలు ఏమైతే ఉన్నాయో ఆ క్రియలు బట్టి జీతం వస్తుందండి. మనుషులకు భయపడారనుకోండి, దానికి తగినట్టు జీతం ఉంటుంది. దేవునికే భయపడ్డారనుకోండి, దానికి తగినటువంటి జీతం ఉంటుంది. ఒక మాట ఉంది, మత్తయి సువార్తలో యేసుప్రభు వారు చెప్పారు, ఇదిగో శరీరమును మాత్రమే చంపగోరు వానికి మీరు భయపడద్దు, కానీ శరీరమును ఆత్మను పాతాళములో వేయగల శక్తి గల వానికి మీరు భయపడాలి. ఎవరికి భయపడాలి? శరీరమును ఆత్మ. మనం ఎక్కువగా మనుషులు ఏమైనా అనుకుంటారేమో అని భయపడతామండి. ఏం చేస్తాం? మనుషులు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి లేని మాటలు పలుకుతాం, కాని పనులు చేస్తాం. ఏమండి? చెయ్యకూడని లేదా ఆలోచన మాటలు ఏదైతే మనం మాట్లాడకూడదు, యథార్థత రాదండి. మనుషులకు భయపడితే ఎప్పుడు నీ జీవితంలో యథార్థత ఉండదు, యథార్థమైన భయం రాదు, యథార్థమైన మాటలు పలకలేవు. ఎందుకు అంటే నువ్వు మనిషికి భయపడుతుంది. దేవునికి భయపడినప్పుడు మనిషి ఎదుట కూడా యథార్థంగా ఉంటాం. ఎందుకంటే వారు ఏమనుకున్నా, వారు ఏం చేసినా, వారు ప్రేమించినా ప్రేమించకపోయినా, వారు కోపించినా వారు ద్వేషించినా, మొదటిగా మనం సంతోషపరచవలసింది ఎవరినంటే ఆ ఉన్నతమైన దేవుణ్ణి మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపరచగోరిన వాడు ఎప్పుడు కూడా మనుషుల్ని సంతోషపరచడు. మనుషులను సంతోషపరచగోరిన వాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపరచడు. లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కనుక నువ్వు దేవుణ్ణి సంతోషపరచడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఏమండి? మనుషుల కోసం ఎప్పుడు కూడా మనం చేయకూడదు. కింద అంటున్నాడు, దైవపు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. భీకరుడు అంటే చాలా భయంకరమైన వాడు. భయంకరం అంటే ఏదో మీ దృష్టిలో నల్లగా ఉండి దెయ్యపు ఆకారంలో రాక్షసులు వచ్చే దేవుడు కాదండి. పోలీసులకు భయపడతామా లేదా? ఏమండి? పోలీసులకు భయపడతాం లేదా? ఎందుకు భయపడతాం? అలా పోలీసు కాబట్టి. అవునా? ప్రిన్సిపల్కి భయపడతావా? హెడ్ మాస్టర్కి భయపడతావా? డీన్కి భయపడతావా? ఎందుకు భయపడతాం? వాళ్ళ స్థానాల్లో ఉన్నారు కాబట్టి. అవునండి? వాళ్ళు ఏమైనా రాక్షస వేషం వేసుకుని వచ్చారా? రాలా. ఎందుకు? జాగ్రత్తగా వెంటనే మనం ఏమవుతాం అంటే మన పరిస్థితులు, మన ఆలోచన అన్నీ కూడా సరి చేసుకుంటాం. దేవుడు కూడా అలాంటి వాడే. ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు. దేనికి స్తోత్రం. ఆయనకు భయపడాలి మనం. ఆయన ఎదురుగా ఉన్నప్పుడు కాదు, ఆయన ఎప్పుడు కూడా మనం చూసే దేవుడే. కనుక ఆయనకు భయపడినట్లుగా మనం వణుకుచు ఆయన స్తుతించాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. అలాగే పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. చూడండి ఒకసారి జకరియా దినములలో, ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక ముందు, ఆ బాప్తిస్మిచ్చి యోహాన్ జన్మించక ముందు యాజకుడైనటువంటి జకర్యానండి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునికి బలర్పిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవదూతను చూశాడు. చూసి వణికిపోయి సాష్టాంగ పడిపోయాడు. ఏమైపోయాడు అంటే భయం వచ్చిందా లేదా? ఎవరిని చూస్తే భయం వచ్చింది? ఎవరిని చూస్తే భయం వచ్చింది? మాట్లాడండి అమ్మా. సందర్భం తెలుసా లేకపోతే తీసి చదివించిన తెలుసా? క్రిస్మస్ టైంలో ఎక్కువగా మాటలు చెప్పుకుంటారు. ఆ సమయంలో ఆయన వంతు చొప్పున దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. దూత అయినటువంటి గాబ్రియేలు పంపించాడు. ఈ గాబ్రియేలు దూతను చూసిన వెంటనే అతడికి భయం వేసి వణికిపోయి సాష్టాంగ పడిపోయాడు. అంటే భయపడ్డాడనే అర్థం. అంటే దూతలను చూసి భయపడిన పరిస్థితులు కనబడి. అవునా? అంటే చూడండి, ఆయన పరిశుద్ధ రాయబడిన మాట, తన చుట్టూ ఉన్న వారందరికంటే,
తన చుట్టూ అనేక మంది దూతలు ఉన్నారు. వారందరికంటే కూడా ఆయన భయంకరుడు. వారందరూ కూడా భయపడేది ఎవరికంటే దేవునికి. దేవునికి స్తోత్రం. భయంకరుడు అంటే ఏదో భూతమని కాదండి. ఆయన అది పవిత్రమైన భయం. దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా యందలి భయము పవిత్రమైనది. భయాల్లో రకాలు ఉన్నాయి. పవిత్రమైన భయం ఉంది, అపవిత్రమైన భయం ఉంది. ఇది పవిత్రమైన భయము. ఆయన భయంకరుడు. ఎవరైతే అక్కడ భయపడేవారు, ఆయన వారిని చూసి భయం వేస్తుందో వారందరూ కూడా భయపడేది ఎవరికంటే దేవునికి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 8వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతి అగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? సముద్రపు పొంగును అణుచువాడవు నీవే. ఏం చేస్తున్నాడంటే ఆయన, యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, సముద్రమునకు ఆయన సరిహద్దులు ఏర్పాటు చేశాడు. అంటే ఎక్కడెక్కడి నుంచి అలా ఎగరేసుకుని వస్తుందా, దాని బార్డర్ లైన్ ఉంటుంది, అక్కడికి వచ్చే వెనక పడిపోద్ది. అవునా? చూసారు ఇప్పుడు సముద్రానికి వెళ్ళారు ఎప్పుడైనా? అలా అలా అల్లేసినప్పుడు మధ్యలో ఉన్నాడు, అలా చాలా పెద్దగా ఉంటుందండి. ఒడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుద్ది, లాగెళ్ళి మళ్ళీ వెనకపోద్ది. ఎవరు పెట్టారంటే దానికి సరిహద్దులు ఏర్పాటు చేసింది ఆయనే. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన వంటి బలాఢ్యుడు ఎవరో కూడా లేరు. మన జీవితంలో మనకు బలముగా ఉండవలసింది ఎవరంటే ఆయనే. అందుకే భక్తుడైన యెహోవా నా బలమా ఏమన్నాడండి? మనం ఏం చెప్పాలంట? నీ బలానికి సీక్రెట్ ఏంటి? బూస్ట్, పొద్దుటే కాఫీ, లేదా 3 రోజెస్ టీ. అంటే ఏంటి మన బలం ఏంటి? లేకపోతే పొద్దుటే 2 గుడ్లు, లేకపోతే ఆరోగ్యకరంగా తినే ప్రోటీన్ ఫుడ్, ఇవన్నీ అనుకుంటాం. కాదు, అసలైన బలం ఏంటంటే, ఇప్పుడు మొన్న ఒక మాట చదివానండి. చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. యెహోషువ గ్రంథంలో మాట చదువుతుంటే, యెహోషువ 40 సంవత్సరాల వయసులో దేవుని స్వరాన్ని విన్నాడు. ఏమండి? విన్నప్పుడు దేవుడు మోషేను నడిపించడం ఇవన్నీ చూశాడు. వాళ్ళు వేగులు వారుగా వెళ్ళొచ్చారు. ఇవన్నీ యెహోషువ కాదు, ఎవరు? కాలేబు వేకులుగా వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ వచ్చి చెప్పాడు. తర్వాత కాలేబు వృద్ధాప్యంకి వచ్చాడండి. అప్పుడు 40 సంవత్సరాలు అయిపోయినాయి, 80 సంవత్సరాల వయసు. అతడు యెహోషువ దగ్గర పలికిన సాక్ష్యం ఏంటంటే, నేను 40 సంవత్సరాల వయసులో ఎంత బలం కలిగి ఉన్నానో ఇప్పటికీ అదే బలాన్ని నేను కలిగి ఉన్నాను. ఎలా కుదురుద్ది? గడిచిన సంవత్సరం నువ్వు కలిగి ఉన్న బలాన్ని ఈ సంవత్సరం కలిగి ఉన్నావా? నేనైతే నిన్న బలాన్ని వాళ్ళు లేదన్నాడు. ఉందా? రోజు రోజు మన బలం తగ్గిపోతుంది. అయితే 40 సంవత్సరాలు కాలేబు అదే బలాన్ని కలిగి ఉన్నాడంటే అతడు తినే ఆహారం వల్ల కాదు, అతడు కలిగి ఉన్నటువంటి భయభక్తుల వలన. అతడు ఎవరినైతే కలిగి ఉన్నాడో ఆ దేవుడే కాలేబుకు బలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు మనకు బలంగా ఉండాలండి. దేవుడు మనకు ఆశ్రయంగా ఉండాలి. దేవుడు మనకు శక్తిగా. ఆయన అంటున్నాడు, రాయబడిన మాట, యెహోవా నీ వంటి బలాఢ్యుడేడి. ఆయన వంటి బలము కలిగిన వారు ఎవరు కూడా ఉండరండి. ఆయన ఒంటరిగా నిలబడితే మొత్తం శత్రు సైన్యం పారిపోతుంది. ఎన్నో యుద్ధాలు దేవుడు ఇశ్రాయేలు రాజుల పక్షంగా జరిగించాడు. కొన్ని లక్షల మంది ఓడిపోయారండి. ఎందుకంటే వీళ్ళు వారి బలాన్ని బట్టి ఎదురు చూసేవారు. చూడండి, గొలియాత్ దేని బట్టి అతిశయించాడు? తన ఆకారాన్ని బట్టే కదా. ఆకారాన్ని చూసి ఇశ్రాయేలు అందరికీ సవాలు ఇస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలులో గొలియాతు అంత ఎత్తు కానీ, గొలియాతు అంత బలము కలిగిన వారు కానీ ఎవరు లేరండి. అతడు తన బలాన్ని బట్టి అతిశయించి, ఎవడైనా నువ్వు ఒక్కడొచ్చి 10 మందితో అని రాలేదండి. ఎందుకంటే 10 మంది వస్తే గొలియాతుని చంపేచ్చు. అక్కడ ఛాలెంజ్ ఏంటి? అతడు బలవంతుడు కనుక మీరు ఎవరైనా ఒక్కరు వచ్చి నన్ను ఓడించని చాలు. అయితే దావీదు ఎవరి బలాన్ని తీసుకువెళ్ళాడంటే అతడు కలిగి ఉన్నటువంటి దేవుని బలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? అక్కడ గొలియాతుకు మతిపోయింది. ఎందుకు మతిపోయిందంటే దావీదు గొలియాతులో సగం ఉన్నాడు. ఎంత ఉన్నాడు?
పోనీ ఇంచుమించు దగ్గరలో ఉన్నాడు అనుకోండి, అనుకోవచ్చు. పోనీ ఇంచుమించు దగ్గరలో ఉంటే అమ్మ పర్లేదులే అనుకోవచ్చు. కానీ సగం ఉన్నాడు. ఈ సగం ఉండేటువంటి దావీదు గొలియాతు దగ్గరికి వచ్చేటప్పటికి గొలియాతు అవమానంగా ఫీల్ అయ్యాడండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాతో ఎవరైనా యుద్ధం చేయాలంటే కొంచెం నాకంటే ఇప్పుడు జస్ట్ ఉన్నాడు అనుకో, నాకు ఇక్కడికి వస్తాడు పొరలు అనుకోవచ్చు. లక్కీగాడు వచ్చి నా ముందు నేను కొడతానన్నాడు అనుకోండి, నాకు అవమానంగా ఉండదా? కొట్టక్కర్లా. అక్కడ ఏమన్నాడంటే గొలియాతు, నేనేమన్నా నీకు కుక్కలా కనబడుతున్నానా? అవునరా నువ్వు కుక్కవే అన్నాడు. ఇక నేను నా దేవుని నామాన్ని బట్టి వస్తున్నాను. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చిన్నవారైనను పెద్దవారైనను ముసలివారైన ఎవరైనా సరే ఆయనే మనకు బలమై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆయన బలము కలిగిన వారముగా మనం ఉండాలంటే ఆయన బలమును మనం ఆశ్రయించాలి, ఆయన బలమును మనం వేడుకోవాలి. ఎందుకంటే మనుషులకు బలాభివృద్ధి కలగ చేయవాడు ఆయనే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము, నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతాలు చేసేవాడు, నీ వంటి వాడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భక్తుడైనటువంటి మోషే తన జీవితంలో దేవుని మహింపరుస్తుంది. ఎందుకంటే అంతకుముందు మోషేకి కూడా దేవుని శక్తి తెలియదండి. ఎప్పుడు తెలుసుకున్నాడు? దేవుని పిలుపు పొందిన తర్వాత. ఎప్పుడు తెలుసుకున్నాడు? దేవుడు మొదటిసారి మాట్లాడినప్పుడు మోషేకి ఆ శక్తి తెలియదు. తెలుసు అంటారా? తెలియదు కాబట్టి సాకులు చెప్పాడండి. ఏమని? ప్రభువా, నేను నత్తివాడిని, నేను మాట్లాడలేను, వాళ్ళు నన్ను చంపేస్తారేమో, నేను ఈ ప్రజలను తీసుకురంటే వాళ్ళు నన్ను నమ్మరేమో, ఈ సాకులన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే నమ్మలేదు, ఆ బలమును అనుభవించలేదు, దేవుని శక్తిని అతడు తెలుసుకోలేదు. ఆ తర్వాత నువ్వు వెళ్ళు, నేను మాట్లాడుతాను వారితో అని చెప్పాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు. అడుగుతా, ఎందుకంటే ఎర్ర సముద్రం దగ్గర ఏం జరుగుద్దో కూడా అక్కడ సస్పెన్స్, మోషేకి కూడా తెలియదు. ఏమండి, అక్కడ ఉన్న మోషేకి సేవకుడికే తెలియదు అక్కడ ఏం జరుగుద్దో. దేనికి స్తోత్రం. వాళ్ళందరూ సనడం మొదలుపెట్టి, బాబు మోషే ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవా? అదేదో ఐగుప్తులను తెచ్చినా బాగుండేది, ఎడారిలో చంపితే మాకు గద్దల్లో రాబందులు వచ్చి మమ్మల్ని తినడానికి ఇక్కడ తీసుకొచ్చామని చెప్పి సనుగుతూ ఉన్నారు. ఇలా చెయ్యెత్తాడు. మోషే, ఎందుకు చెయ్యెత్తుతున్నావు? ఎందుకు నా వైపు చూస్తున్నావు? నీకు ఇచ్చినటువంటి ఆ చేతి కర్రను చాపు అనగానే అక్కడ ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడ్డాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బలము ఎలాంటిదంటే, ఎర్ర సముద్రము వంటి అలలు నీ జీవితంలో అడ్డుగా ఉన్నా, ఎర్ర సముద్రం వంటి అడ్డులు నీ జీవితంలో ఉన్నా, ఆయన ఒక్క స్వరము మాట్లాడగా ఆ ఎర్ర సముద్రము కూడా నీకు దారిచ్చేస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోషేకి కూడా తెలియలేదండి అక్కడ ఏం జరుగుతుందో. కర్ర చాపమంటే ఏదైనా పడవను పంపిస్తాడేమో అనుకున్నాడేమో, కానీ అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా అవ్వడం మాత్రమే కాదు, వారి ఇరువైపుల గోడ. ఈ గోడ ఎలాగుంది? ఈ గోడ ఎలాగుందండి? ఇలా దారిచ్చిందంట. ఇంకొక అద్భుతం ఏంటంటే, మనం చూడండి, ఒక వర్షం పడింది అనుకోండి, మొత్తం బాడైపోయి అండి. బాడలో సరిగ్గా నడవగలమా? ఇలా వెళ్ళినప్పుడు తెల్లారిపోద్ది, వెనకాల చేసేస్తారు అందరు, కస పొడి చేస్తారు. దాన్ని ఏం చేశాడు తెలుసా? ఆరిన నేల. దేనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 3 అద్భుతాలు అక్కడ ఒకసారి జరిగినాయి. ఏంటంటే, ఒకటి, ఎర్ర సముద్రం 2 పాయలుగా అయినాయి, వారి ఇరువైపులా అవి గోడగా ఏర్పడ్డాయి. 3వది ఏంటంటే, వారికి ఆరిన నేలగా చేసి, ఆరిన నేల మీద త్వరగా పరిగెట్టచ్చు. మీరు ఎప్పుడైనా సముద్రంలో సముద్రపు ఒడ్డు మీద పరిగెట్టగలిగారా? ఏమండి, పరిగెట్టారా లేదా? పరిగెట్టలేమండి. ఎందుకంటే అది ఇసుక. ఇసుకలో ఏమవుద్ది? కాలు నడవలేం, కష్టమవుద్ది. అందుకే ఎవరన్నా పోలీస్ ట్రైనింగ్కి ఇలాంటి వాటికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రపు ఒడ్డు మీద రన్నింగ్ చేస్తారండి. ఎందుకంటే అక్కడ కష్టమైనది నేర్చుకుంటే తర్వాత వాడు ఇచ్చేటువంటి గ్రౌండ్ చాలా సులువుగా ఉంటుంది. అర్థమవుతుందండి. నేను ఏం చేశానంటే, ఒకసారి ట్రైనింగ్ వెళ్ళినప్పుడు రాజమండ్రి నుంచి నావరం తార్ రోడ్డు, మంచి రోడ్డు అనమాట, కొత్తగా వేసాడు నా కోసమే. 5 కిలోమీటర్లు పరిగెట్టేవాడిని. చాలా సులువు కాబట్టి మనం ఏం చేసాం, సులువుగా ఉంది కాబట్టి పరిగెట్టాను, బాగానే ఉంది. తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర లోపల సెలక్షన్స్ పెట్టినప్పుడు కొండ ఇచ్చాడండి.
ఏమిచ్చాడు? నేను పరిగెట్టింది నార్మల్ రోడ్డు, వాడు ఇచ్చిందేమో కొండ రోడ్డు, ఘాటి రోడ్డు అంటారు చూసారు, అలాగా. అవునా? 2 కిలోమీటర్లలో 1/2 కిలోమీటర్ పరిగెట్టినట్టు ఉంటుంది. 1 కిలోమీటర్కి వెళ్ళేటప్పుడు కాళ్ళు ఎగట్ల, పిక్కలు పట్టేసినాయి. అయ్యప్పో షూ కొత్తది కొనుక్కున్నాను, షూ మీద పరిగెట్టలే. అప్పట్లో షూ బరువు ఏమో అని చెప్పి 2 షూ మెల్ల వేసుకున్నాను, పరిగెడుతున్నాను. సాక్స్ బరువుగా అనిపించింది. సాక్స్ బరువుగా ఉంటాయండి. సాక్స్ వేసుకుని జోబులు పెట్టుకుని పరిగెడుతున్నాను. వెనకాల నుంచి వ్యాన్ వచ్చాను, నాన్న నువ్వు పరిగెట్టలు ఎక్కి అన్నాడు. అంతే. లేదండి పరిగెడతాను. సరే ఎదరకు రా అని చెప్పాడు. గట్టిగా ఒక 100 మీటర్లు కూడా పరిగెట్టలేకపోయినాడు. అంటే నేను ప్రాక్టీస్ చేసింది ఒకటే, అక్కడ ఇచ్చింది ఒకటే. అందుకే చాలామంది ఇసుకలో పరిగెడతారు. ఇసుకలో పరిగెట్టడం వల్ల ప్రయోజనం ఏంటంటే వారు కాలు దిగబడి కొంచెం బరువు అవుతుంది. ఈ కష్టతరంగా ముందు మనం నేర్చుకుంటే తర్వాత సుఖపడతాం. జీవితంలో ఏం చేయాలంటే మొదటిగా, తర్వాత ఏమవుతాం, మనం ఏం చేస్తాం యవనస్తులు ఏమండి, అమ్మ నాన్న తెస్తే శుభ్రంగా తినేసి ఫోన్లు నొక్కేసుకుని కాలు సాపు కూర్చుంటాం. అమ్మ తర్వాత ఏమవుద్ది, నేను అంటాను మన దగ్గర ఉన్న పురుషులందరూ కష్టజీవులు అంటాను నేను. అవునండి. చిన్నప్పటి నుంచి ఏం చెప్పి బాబీ అన్నీ చూస్తే చిన్నప్పటి నుంచి కష్టజీవే, కరెక్ట్గా వస్తాడు టైంకి. దేనికి స్తోత్రం చెప్పండి. చిన్న వయసు నుంచి కూడా కష్టపడి తల్లిని పోషించి, అక్కను పోషించి, చెల్లిని పోషించి, కాదంటారా? ఎంత కష్టం తెలియాలండి ముందు. ఆడపిల్లలకి ఏం చేస్తారు చాలామంది, ఒకప్పుడు ఆడపిల్లలకి ఇంటి దగ్గర పని నేర్పించారు, ఇప్పుడు అత్తగారు నేర్పుకుంటుందిలే, లేదా మొగుడు చేసుకుంటాడులే. ఎవరో తేరగా ఉంటాడు కదా, ఎవరండి? అవునండి. అలా ఉండకూడదండి. చిన్నప్పటి నుంచి కూడా కష్టం నేర్పించాలంట. కష్టం నేర్పితే తర్వాత సులువుగా ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు శ్రమల్లోంచి నడిపిస్తాడు? అని దుర్మార్గుడనా? ఏమండి? ఎందుకు ఆయన శ్రమల్లో నడిపిస్తాడు? ఎందుకు ఆయన కష్టాలు నడిపిస్తాడు? ఎందుకు ఒక్కొక్కటిగా మెట్టెక్కిస్తాడు ప్రభు? ఎందుకు అనుభవాలు నేర్పిస్తాడు? ఇవన్నీ దేనికంటే ఒక రోజున నీవు అనేకులకు తెలియచేయడానికే. దేనికి స్తోత్రం కలుగునుగా. మన ఆలోచన ఏంటంటే ఇక్కడ కింద లిఫ్ట్ ఎక్కి పైన 10వ అంతస్తు నెంబర్ నొక్కగానే జిమ్ అని వెళ్ళిపోవాలి. మనం ఎలా వెళ్ళిపోవాలి? లేకపోతే ఎక్సలేటర్ ఎక్కి ఇలా హీరోలో నుంచి ఉంటే జింగ్ అని వెళ్ళిపోవాలి. అలా వెళ్ళదండి, కుదరదు. ఆత్మీయ జీవితం అలా కుదరదు. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అనుభవం నీకు. దేనికి స్తోత్రం. ఎప్పుడైనా ట్రెక్కింగ్ చేశారా? ట్రెక్కింగ్ అంటారు. కొండ ఎక్కారండి ఎప్పుడైనా? ఏ కొండ? గొప్ప ఆ కొండ కాదు నేను చెప్పింది, మెట్లు వేసిన కొండలు కాదండి, దారి లేని కొండ. ఏమండి? దారి లేని కొండ ఎలా ఉంటుంది? ఇంకేం ఉండదండి. చాలా భయం. మీ అమ్మల్ని తీసుకెళ్ళి ఎప్పుడో దేవుని ప్రార్థన చేయండి, తీసుకెళ్తాను ఒకసారి. దాన్ని ట్రెక్కింగ్ అంటే చాలా కష్టపడాలి. ఒక ఉన్నతమైన దాన్ని చూడాలంటే నువ్వు ముందేమనుకుంటావు, వాటర్ ఫాల్ అనుకుంటావు. మీ అందరికి వాటర్ ఫాల్ అని చెప్పాను, వాటర్ ఫాల్ సంకలు గుద్దేసుకుంటారు. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఇదేం వాటర్ ఫాల్ నాయనో. ఒకసారి మేము లంబసింగి వెళ్ళాం, మా అక్క బావ మీ అందరం కలిసి. ఎందుకు అక్కడ తెలిసింది ఏంటంటే మేఘాలు చేతికి అందుతాయి. ఏమవుతాయి? పొద్దున్నే 3ంటికి బయలుదేరి లేసినట్టున్నాం. 3-2ంటికి వైజాగ్లో ఉన్నప్పుడు లేచి వెళ్ళిపోయాం. మంచి కరెక్ట్గా వెళ్ళేటప్పటికి ఎలాగ ఉందంటే మంచులో ఇలా ముఖం పెట్టినట్టు ఉందండి. కారు దిగ్గానే మంచు కనబడి, అది ఆల్రెడీ పైన ఉన్నదే. అలాగని ఎక్కుదాం అనేటప్పటికి అడుగు పెట్టాం. కొండ ఎక్కాలన్నారు. వెళ్ళే వాళ్ళందరినీ ఇంకెంత దూరం, చాలా చాలా దూరం అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ స్టార్టింగ్ అడుగు పెట్టగానే ఎంత దూరం అని అడగగానే ఏంటి ఇక్కడి నుంచే కిలోమీటర్ నడవాలన్నారండి. అంటే మంచి ఎక్సర్సైజ్ అండి. వెళ్ళే కొద్దీ మధ్యలోకి వచ్చాక ఆయాసం వచ్చి ఇంకెక్కలేక కిందకి దిగలేక ఏమైంది, పైకి ఎక్కలేక ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా ఓపిక తెచ్చుకుని వెళ్ళాలని చెప్పి వెళ్ళేటప్పటికి పైన కరెక్ట్గా వెళ్ళేటప్పటికి మేఘం కింద ఏం కనిపించట్లేదండి. అంటే మనం ఉన్నతమైన దాన్ని చూడాలంటే కొంచెం కష్టపడాలి. ఏం చేయాలి చెప్పండి ఒకసారి. ఏది సులువుగా, డబ్బులు సులువుగా వస్తాయా? మనం ఏం చేస్తాం? సులువుగా వచ్చేయాలి. ఎలా వచ్చేయాలండి? ఎలా వచ్చేయాలి చెప్పండి అమ్మా. సులువుగా వచ్చేయాలనుకుంటే రావండి. కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది. ఆత్మీయ జీవితంలో ఆత్మ వరమైనను
దేవుడిచ్చే ఆశీర్వాదమైనను నువ్వు కష్టపడి నేర్చుకున్నప్పుడే అది నీకు అనుభవం తెలుస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా నేర్పిస్తాడండి. ఏమంటే శ్రమల్లో నడిపిస్తాడు. శ్రమలు అంటే ఏదో భయంకరమని నేను చెప్పను, కానీ శ్రమలలో ఆయన మార్గం చూపిస్తాడు. ముందుగానే మనకు త్రోవలు ఏర్పాటు చేస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత ఒక మాట చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము. ఆరో వచనం చదువుదా. నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడు ఎవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే కదా. పోతపోయేవాడు దాన్ని చేసెను. నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీ నేర్పలకు. ఆ దినాల్లో మనుషులు జ్ఞానం తెచ్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవారంటే విగ్రహాల దగ్గరికి వెళ్ళేవారంట. అవన్నీ కూడా వెండి బంగారము, మరలా వాటికి విలువైన వస్త్రాలు వేసేవారంట. ఇవి వేస్తే దేవుని యొక్క సేవకుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా మనుషులు చేసిన పనులే, వాటి వలన జ్ఞానము రాదు. ఇంకేమంటున్నాడు తర్వాత, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. ప్రస్తుత దినాల్లో చాలామంది క్రైస్తవ్యానికి విరోధముగా మాట్లాడుతున్నవారు కనబడుతున్నారు. ఏమండి, వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అసలు యేసు దేవుడు అనేవాడు లేడు, ఎక్కడో ఇశ్రాయేల్లో పుట్టినవాడిని తీసుకొచ్చి ఇక్కడ దేవుడిగా చేస్తారు. ఇవన్నీ వారు ఏదో వారికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారు. మంచిదే, కానీ ఒక రోజు ఉందంటే ప్రతి వాని మోకాలు ఆయన నామమున వంగే రోజు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి వాని నాలుక యేసే దేవుడని ఒప్పుకునే రోజు ఒక రోజు రాబోతుంది. ఏమండి, అయితే ఆ రోజు పలికే రోజు చాలా భయంకరమైందంట. ఆ రోజు ఏమవుద్దంట మనిషి ఇప్పుడు తెలియదు, అజ్ఞాన పరిస్థితిలో జ్ఞానమును కలిగి ఉన్నాను అనుకుంటూ సొంతగా ఆలోచిస్తూ నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటాడు ఎవడైనా సరే, అది మనమైనా వారైనా ఎవరైనా. అయితే ప్రతిదానికి కూడా అంతం ఉంది కదండి, ప్రతిదానికి కూడా లాస్ట్ డే ఉంది కదా. ఆ రోజు బయటపడద్దు ఏంటంటే ఎవరిని చూసి ఎవరు భయపడాలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు అండి, ఆయనే రాజు. పైన ఇంకా మనం చదువుతూ ఉన్నాం కదా, పైన చదివితే ఆ రాజులందరికంటే కూడా ఆయన రాజుగా ఉన్నాడు. అందరికంటే ఉన్నతమైన వాడు ఆయనే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గొప్ప విషయం ఏంటంటే అంత ఉన్నతమైనటువంటి నిజ దేవుడిని మనం కలిగి ఉన్నాం. అయితే దాని బలం మనకు తెలియట్లా, ఏమండి, దాని శక్తి మనకు తెలియట్లా. మీ దగ్గర ఏముందో తెలుసా? మీరు చెప్పాలంటే కోటీశ్వరులు. ఎవరండి? ఎవరు మీరంతా? మన కోటీశ్వరులు అనగానే ముందు ఏం చేయాలంటే డ్రా చేసేసుకుని అప్పులు తీర్చేసుకోవాలి. ఏం చేయాలి? ఆడోళ్ళు అయితే పట్టు చీరలు, కాస్ట్లీ పట్టు చీరలు, మగవాళ్ళు అయితే బళ్ళు, కార్లు,
మొన్న ఫోటో చూసాను, భలే వింతగా అనిపించింది. భార్య భర్త ఒక చిన్న పిల్లడు పడుకున్నాడంట. భార్య భర్త, మనుషులందరికీ ఊహలు ఉంటాయి ఉండవా? చెప్పండి అమ్మా, మీకు ఉన్నాయి ఊహలు? మీరు పడుకున్నప్పుడు ఏం ఊహిస్తారు, ఏం ఊహించుకుంటారు? చూస్తున్నాడు యేసయ్య. మీరు పడుకున్నప్పుడు ఏం ఊహించుకుంటారు? నాకు వద్దు, నాకు చెప్పొద్దు, నాకు అనవసరం, మీకు తెలుసు. అయితే నేను చూసిన దాంట్లో ఏముందంటే, భార్య ఈ చివర పడుకుంది. భార్య ఊహను బొమ్మ వేసి ఏం చేశాడంటే ఒక బిల్డింగ్ వేసాడండి. ఏం వేసాడు చెప్పండి అమ్మా? భార్య ఊహల్లో ఏమున్నాయి? బిల్డింగ్ అంటే సొంత ఇల్లు. మంచిదా చెడ్డదా? మధ్యలో భర్త పడుకున్నాడు. భర్త ఊహలో కారు ఉందండి. ఏముంది? కారు. ఈ పక్కన చంటి పిల్లడు ఉన్నాడు. పాపం ఈడు మనిషే కదా. ఈడు ఊహల్లో బాత్రూంలో టాయిలెట్ పోసుకుంటున్నాడండి. ఏం చేస్తున్నాడు ఊహల్లో? కానీ వీళ్ళిద్దరూ నెరవేరలేకపోతుంది, వీడికి నెరవేరిపోతుంది ఎదరా. అర్థమైందా సిచ్యువేషను? అది కానిచ్చేస్తున్నాడు పని, సులువుగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏమా మన పరిస్థితులు అలాగ ఉన్నాయి. అందుకే ఊహల్లో బతికేస్తున్నాం అంతే. ఆ ఊహలు నిజం కావడానికి ముందు సాధకం చేయాలి. దేవుడి మీద మనం ఆనుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన శక్తి కానీ మన బలం కానీ మన కార్యాలు చేయలేం. ఏమండి, ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఇల్లు కట్టుకోగలుగుతున్నారా? ఆశ్చర్యంగా బాబీ గారు ఇల్లు కట్టుకున్నారు. దేవుని కృప కాదండి, ఒప్పుకోవాలి ఆయన. అవునండి, వాక్యం చెప్తుంది, యెహోవా ఇల్లు కట్టని ఎడల, కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. అర్థమవుతుందండి? దేవుని దృష్టిలో నీకు ఇవ్వాలి అనుకున్నాడంటే ఒక్క సంవత్సరంలో నీకు ఇల్లు వచ్చేది. ఆయన అప్పుడే వద్దు అనుకున్నాడంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇటుకలు మోసినా పని అవ్వదు. ఏమండి, కనుక దేవుని మీద, ఎందుకంటే నీ కొరకు దేవుని యొక్క పూర్తి ప్రణాళిక ఆయన దగ్గర ఉందండి. ఒక మాట ఉంది, మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఎవరికి తెలుసు అంట? ఎప్పుడు నీ జీవితంలో ఏమి ఇవ్వాలో, ఎప్పుడు నీ జీవితంలో ఏం చెయ్యాలో ప్రతీది కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడండి. అయితే మనం ఆయనలో నడిచినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయనతో జీవిస్తున్నప్పుడు ఆ కార్యములన్నీ కూడా ఒకటొకటిగా జరుగుతాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు ఆయనలో నుంచి బయటకు వచ్చావా, త్రోవలు మారిపోతాయి. ఆయనలో నుంచి బయటకు వచ్చావా, దేవుని ఉద్దేశాలు నువ్వు చూడలేవు. ఆయనలో నుంచి బయటకు వచ్చావా, దేవుని కార్యాలను అనుభవించినావు. అప్పుడు ఏమంటావంటే, దేవుడు ఏం చెయ్యట్లా, దేవుడు ఏమి మాకు తోడుగా లేదండి. నువ్వు ఆయనలో ఉంటే ప్రతి కార్యము ఆయన ద్వారా జరుగుతుంది నీకు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ద్వారా దీవించబడాలనేది ఆయన కోరిక. అయితే సాతానుగాడు ఏం చేస్తాడంటే ఆ దీవెనల మార్గం మార్చేస్తాడు. దేవుని మీద ఆధారపడడం మానేసి నీ సొంత శక్తి మీద ఆధారపడేలా చేస్తాడు. దేవుని మీద ఆధారపడడం మానేసి నీ సొంత జ్ఞానం మీద ఆధారపడేలా చేస్తాడు. దేవుని మీద ఆధారపడడం మానేసి నీకు నీవే గొప్పవానిగా వాడు తెలియపరుస్తూ ఉంటాడు. ఇది ఎప్పుడైతే మన జీవితంలో ప్రారంభించబడుతుందో, నేను, నా బలము, నా శక్తి, నా జ్ఞానము, నా వలనే, నేను లేకపోతే ఏదీ లేదు అని ఎప్పుడైతే నీ జీవితంలో ప్రారంభించబడుతుందో, నీకంటే దౌర్భాగ్యురాలు ఇంకెవరు కూడా ఉండరు. ఎందుకంటే అక్కడ నువ్వు ఎప్పుడో దేవునికి దూరం అయిపోయావు. అంటే భక్తులు అందరూ కూడా ఎవరిని మహింపరుస్తున్నారు? మా వల్ల జరిగిందన్న వాళ్ళు ఒక పేరు చూపించండి అక్కడ. ఎవరినన్నా మేమే గొప్ప అనే భక్తులను ఎవరినైనా చూపించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ నామముకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. పౌలు శీలలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. ఏమండి, లుస్త్రాలో అద్భుత కార్యం జరిగినప్పుడు ప్రజలందరూ చూసి, వీరెవరో దేవతల్లా ఈ లోకానికి వచ్చారు, భూమి మీదకి వచ్చారని చెప్పి వారిద్దరికీ కూడా సింహాసనం వేసి పట్టు వస్త్రాలతో సన్మానం చేసి పూజలు చేయడం ప్రారంభించినప్పుడు పౌలు శీల ఏం చేశారు? రెండమ్మ చేయండి అని కూర్చున్నారా? ఏం చేశారు? అక్కడ జరిగిందేంటి? పై వస్త్రములు చింపి వేసుకుని,
అద్భుతం చేసింది పౌలు గారే కదా, అక్కడ స్వస్థపరిచింది పౌలు గారే కదా. మరి ఆ పౌలు గారు ఘనత పొందుకోవడానికి అర్హుడే కదా మన దృష్టిలో. కానీ అక్కడ ఏం జరిగింది? వాళ్ళు అనుకున్నారు దేవతలే మనుషులుగా ఈ లోకానికి వచ్చి ఈ కార్యం చేశారు కాబట్టి వారిని పూజలు చేయాలి అని చెప్పి వీరు మొదలుపెట్టారు. అయితే పౌలు ఏం చేశారంటే వారు వేసుకున్నటువంటి అంగి పై వస్త్రాన్ని చింపి వేసుకుని కింద పడి దొల్లి వారి శరీరం అంతా మట్టిగా చేసుకొని వారు అక్కడ దేవుని ప్రకటించారు. దేనికి స్తోత్రం కలుగునుగా. నేటి దినాల్లో ఏం జరుగుతున్నాయి? నేను నీకు తెలుసా? ఇప్పుడే నన్ను చూసావా? ఇగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. జశ్వంత్, నువ్వు వైట్ షర్ట్ వేసుకున్నావు, నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ చైతన్యాలు చదువుతున్నావు. ఏమంటే మీకు బాధ అనిపించచ్చు, కానీ చాలా మోసాలు చూస్తున్నాను. భయంగా నాకైతే కోపం, బాధ రెండు కలిపి వచ్చేస్తున్నాయి. దీనికోసమే వెళ్తున్నారు సంఘం, వాక్యం వినడానికి వెళ్తున్నారా? అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? వాక్యం కాదు. మీరు వెళ్ళండి కావాలంటే అక్కడ వాక్యం ఉండదు. నేను వెళ్ళాం కాబట్టి చెప్తున్నాను. అక్కడ వాక్యం ఉండదు. ఒక వాక్యం చదివిస్తాడు, చేసిన తర్వాత అందులో ఒక పేరు చెప్తాడు, ఎలియా బయటికి రా అంటాడు. అందులో ఎలియా ఉన్నాడండి? ఉన్నాడా? అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ బాధతోనే, మీలో చాలామంది బాధతో ఉన్నారండి. దేవుడు నాకు చెప్తున్నాడు. లాగొచ్చి ఇలా చూపించగానే ఈవిడ కళ్ళల్లో నీళ్ళు స్టార్ట్ అవుతాయి. అవును ప్రభు, నేను అప్పుల్లో ఉన్నాను నాయన. లెగిసి చెప్పేస్తున్నారండి. ఇలాగా ఏం లేదు, చెయ్యలా చూపిస్తుంటే చాలు టింగుమల్లి ఎగుతున్నారు. మొత్తం జాతకం ఎలా చెప్పారు, వాళ్ళ దాకా చెప్పనివ్వట్లేదండి. ఓడేమి ఇది అది బాగుంది కదా, నేను చేస్తే బాగుంది అనిపించింది, ఇంకా భయం వేస్తుంది చెయ్యాలంటే. దేవుని భయం ఉందండి నాకు. ఏముంది? నోటుకు వచ్చిన ప్రవచనం నేను చెప్పను. నోటుకు వచ్చింది అయిపోద్ది, ఎందుకంటే అది ఎప్పుడో జరుగుద్ది, అది ఎప్పటికన్నా జరుగుద్ది. కానీ దేవుడు మనకి ఇందులో వాక్యాలన్నీ ప్రవచనాలు కాదా? ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాడంటే మనం ఓ మురిసిపోతాం. అది ఎప్పటికన్నా జరుగుద్ది అండి. అదే మాట నన్ను ఇప్పుడు చెప్తున్నాను, అది ఎప్పుడుకో జరుగుద్ది. చాలామంది పిల్లలకు కనేస్తారని చెప్తారు, 4 సంవత్సరాలైన పిల్లలకి అంటారు, కానీ ఎప్పటికైనా అంటారు. అది కన్నా తర్వాత చెప్తారు నా ప్రవచనం నెరవేరింది. ఎప్పుడు నెరవేరాలి? ఎప్పుడు నెరవేరాలి? ఇప్పుడు చెప్తే వచ్చే సంవత్సరం నెరవేరిపోవాలి. 4-5 సంవత్సరాలు నెరవేరిన తర్వాత దానివల్ల ఉపయోగం. లోపాలు చాలా చోట్లకి వెళ్ళిపోయి పీసీఓడి టెస్టులు, ఆ టెస్టులో మందులు వాడేసి వేసుకుంటున్నారండి. మహిమ ఎవరికి? ఇంతకే దేవుడికి కాదు కదా. అవునండి. మోసాలు చాలా వివరంగా జరుగుతున్నాయి. మా హేమ గారు మీ ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి. ఇలాంటివి చూసి కింద స్టేటస్లు నేను చాలాసార్లు చూస్తాను. బ్రదర్ కొంచెం మాకు ఏమన్నా సహాయం చేయండి. నాకు చాలా కోపం వచ్చింది ఆ రోజు. ఎవరిని అడుగుతున్నావు, మనిషినా దేవుడినా? ఏమండి? కొన్ని అడేమన్నా నీ కామెంట్ చూసి ఏమన్నా రిప్లై ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు ఎప్పుడైనా? మనం ఫోన్లు పెట్టుకుని ఇదే పని. ఏం పని? ఇదే పని, ఇదే పని, ఇదే పని. ఇంక ఇలాంటివే చూడడం. ఆ సమయంలో నువ్వు మోకరించి నీ చేతులు ఆకాశం వైపు చాపుంటే నీ బతుకు ఎప్పుడో మారిపోయేది. ఆవిడ ఒక్కనే అంటలే, మీ అందరినీ కలిపి అంటున్నాను నేను. ఏం చేయాలి మనం? ప్రార్థన ఎక్కువ చేస్తాం, ఫోన్ ఎక్కువ చూస్తామా? అంటే మళ్ళీ మీరు ఏం చెప్తారు? మీరు జ్ఞానవంతులు, ఫోన్లో ఉన్న వాక్యాన్ని చూస్తారు. మీరు ఏం చెప్తారు? అది దేవునితో గడపడం కాదు అంటా నేను. నాతో ఎవరైనా సరే వాదించవచ్చు, అది దేవునితో గడపడం కాదు అంట. అదే సమయంలో నువ్వు మోకరించి 8 గంటలు 10 గంటలు ప్రార్థన చేసి చూడు, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము కూడా కంపించబడుతుంది. అవుద్దా అవదా? అవుద్దా అవదా? చెప్పండి అమ్మా. అదే సమయంలో నువ్వు మోకరించి అదే బలముతో, అదే విశ్వాసంతో, నీకు మైండ్ మారిపోతుంది కాబట్టి నువ్వు అంతసేపు ఫోన్ చూస్తున్నావు వాక్యం వినడానికి. వాక్యం వినకపోతే నువ్వు తప్పిపోతావు. నీ మీద నీకే నమ్మకం లేదు. ఏం లేదు? నువ్వు ఎప్పుడు పడిపోతావో నీకే తెలీదు. కనుక నువ్వు కవరింగ్ చేసుకుంటున్నావు. నేను కూడా భక్తిలో ఉన్నాను అని కవరింగ్ చేస్తావు. భక్తులు ఎవరు కూడా అలా చేయలేదండి. భక్తులు చేసిందల్లా ఏంటంటే ఒంటరిగా దేవునితో కొనియాడేవారు. ఒంటరి అని మీరు అనొచ్చు, ఆ దినాల్లో ఫోన్ లేవండి, ఈ దినాల్లో ఫోన్లు ఉన్నాయండి మీరు అనొచ్చు. మీ దగ్గర ప్రతి క్వశ్చన్ ఉంది. దేవుడు ఇక్కడ నిలబడి నాతో మాట్లాడిస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర నా దగ్గర అయితే ఏం లేవండి. మీకంటే దద్దమని నేను. మీరు దద్దములు కాకపోవచ్చు కానీ నేను దద్దమనే.
దావీదు గారు నేను ఒకటే, మా దగ్గర ఏం మాట్లాడడానికి ఏమి ఉండవు, దేవునికి స్తోత్రంగా. నిలబడిన తర్వాత అసలు దేవుడు మాట్లాడిస్తారు మమ్మల్ని, ఏమన్నా అంతేనండి? అవునా కాదా? ఫోన్లు ఆ దినాల్లో లేవండి, ఈ దినాల్లో ఉన్నాయండి అని అనొచ్చు. ఇది మంచికే వాడుతున్నామండి అని అనొచ్చు. మరి ఆ సమయాన్ని ప్రార్థన చేయడానికి వెంచేవా? కొన్ని వాక్యం విన్నో, వాక్యం చాలా విన్నో, గంటన్నర ఎన్నో, 2 గంటలు ఎన్నో, 3 గంటలు ఎన్నో, నెక్స్ట్ వాక్యం అయిపోయిన తర్వాత లామిన్ అన్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి చెప్పండి? చేస్తామా? అమ్మయ్య ఆపేసాం, ఇప్పుడు వంట చేద్దాం. ఏం చేద్దాం? ఇప్పుడు తిందాం. మళ్ళా కొంచెంసేపు వెళ్ళాక వినాలి కదా. బోల్డ్ ఉన్నాయండి, సేవకులు బోల్డ్ మంది లైవ్లు పెడతాను, నాకులాంటి వాళ్ళు ఎందుకు చూడడానికే మరి. కానీ టైం పాడు చేసుకోవద్దు. ఏం చేయాలంటే ఆ సమయంలో మనం ఏం చేయాలి? ప్రార్థనకు మించిన ఆయుధం ఏదైనా ఉందా? ప్రార్థనకు మించిన ఆయుధం చెప్పండి అమ్మ ఒకసారి. వాక్యంలో ఎక్కడైనా ప్రార్థనకు మించిన ఆయుధం ఏదైనా చూపించాడా? యేసు ప్రభువారు ఏం చేశాడు? ఎంతసేపు చేశాడు ఆయన? శిష్యులకి ఏం చెప్పాడు? ఓ శిష్యులారా, నేను ప్రార్థన చేస్తున్నా, దగ్గరికి వచ్చానండి, నేను ఏం ప్రార్థన చేస్తున్నాను అన్నాడా? ఏమన్నాడు? ఎక్కడ చేయమన్నాడు? ఎక్కడ ఉంటే అక్కడ ప్రార్థించాడు. మరి చేసాడా? వీళ్ళు కూడా మనకులాగే పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాక్యం విన్నారండి. పొద్దునుంచి సాయంత్రం దాకా వాక్యం విన్నారు. కానీ యేసు ప్రభు వారు అప్పగించబడినప్పుడు అందరూ కూడా యేసు ప్రభు వదిలేసి పారిపోయారు. మీరు పారిపోతారో లేదో నాకు తెలియదు, పారిపోతారని నేను చెప్పట్లేదు. కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు వారు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. కానీ వారు ఏం చేశారు? పారిపోయారండి. అదే ముందు ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభువులాగా ఆ తర్వాత వారు ప్రార్థన చేసుకున్నారండి. యేసు ప్రభు వారు చెప్పిన తర్వాత వీరు ఎక్కువగా ఉదయం 3 గంటలకు లేచి శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళి వారు పేతురును యోహాను ప్రార్థించడానికి వెళ్ళారు అని రాయబడింది. అవునా? అక్కడి నుంచి వారి జీవితాలు మలుపులు తిరిగినాయి. వారు ఎవరైనా పట్టుకోవడానికి వస్తే పారిపోయారా? చెప్పండి. ఏం చేశారు? పట్టుకోండి. వెళ్ళి చెరసాల్లో కూర్చున్నారు. చెరసాల్లో ఏం చేశారు? ఇప్పుడు యెహోవా నీ నామము ఎంతో బలమైనది అని కీర్తనలు పాడుతున్నారంట. అక్కడ చెరసాల పునాదులు కంపించబడుతున్నాయి. దేనికి స్తోత్రం కలుగునగా. పూర్వపు దినాల్లో ఏం చేయలేకపోయారు. వాక్యం విన్నారు, బాగానే ఉంది, వాక్యం వినడం ప్రాముఖ్యమే. అయితే వాక్యము విన్న తర్వాత నీ జీవితంలో ప్రార్థన అనుభవం అనేది కావాలి. ఆ ప్రార్థన అనుభవమే నీ జీవితాన్ని ఎత్తైన స్థలములోనికి తీసుకువెళ్ళి పెట్టేది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తర్వాత పౌలుని తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. పౌలు అలా ఉన్నాడండి మౌనంగా. మనం ఏం చేస్తాం? అలా చెరసాల్లో పడేస్తే ఫోన్ ఎట్టుకుపోయి నెట్ లేకపోతే డౌన్లోడ్ చేసుకుంటాం వాక్యాలు ఉంటాయి కదా. ఆమేన్, గ్లోరీ, స్తోత్రం, హల్లెలూయా. అయ్యో నెట్ అయిపోయిందని చెప్పి ప్రార్థన చేస్తావు. పోనీ నిన్ను ఎక్కడైతే ఆపదంటే ఆ నెట్ అయిపోతే లేదా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే ఆగిపోతావు. అంతేనా? ఇప్పుడు అది ఎందుకు ఆగింది? పోనీ కనీసం ప్రార్థన చేద్దాం. లేదండి, ప్రార్థన ఎక్కువ ఉండాలి. అర్థమవుతుందమ్మా? నేను మిమ్మల్ని హేళన చెయ్యట్లేదు. మీకు ఏమైనా బాధ అనిపిస్తే దేవునికి స్తోత్రం. నేను మీ చేత ద్వేషించబడడానికి ఇక్కడ నుంచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మిమ్మల్ని సంతోషపరచడానికి ప్రభువు నిలబెట్టలే నన్ను ఇక్కడ. మిమ్మల్ని ఆనందపరచడానికి ప్రభువు నన్ను నిలబెట్టల. మీ చేత ద్వేషించబడడానికే. పౌలు గారు దేనికోసం అన్నాడంట? సకల జనుల చేత ద్వేషించబడటకు పౌలు నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. నేను పౌలు అంత గొప్పవాడిని కాదు, పనికి మాలలో ఫస్ట్ రకం నేను. దేనికి స్తోత్రం. అయినా మీ చేత ద్వేషించబడడం నాకు సంతోషం. ఎందుకంటే మీరు ఎంతగా ద్వేషించబడితే అంతగా నేను ఫలించబడతా. ఏం చేయబడతా? ఏమవుతామండి? ఫలములు ఇచ్చేది ఎవరో? సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే మనము వెచ్చించాల్సింది దేనికంటే ప్రార్థనకి. దేనికి? సో ట్రై చేసి చూడండి. ఈ వారం ట్రై చేసి వచ్చే వారం నాకు చెప్పండి. వాక్యం అంటే ఎక్కువగా బాగుందా? ప్రార్థన ఎక్కువ చేస్తే ఎక్కువగా బాగుందా?
ఒకవేళ మీరు ఫోన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే అలెక్కి చెప్పుద్ది ఎంతసేపు ఏ యాప్ ఓపెన్ చేసి చూసామో కనబడుద్ది. ఏమండి, మొత్తం రికార్డు ఉంటుందండి. యూట్యూబ్ ఎంతసేపు చూసాం, ఫేస్బుక్ ఎంతసేపు చూసాం, లాస్ట్ వీక్ ఎంతసేపు చూసావో టోటల్ టైం క్యాలిక్యులేట్ చేసుకో. వెళ్ళేటప్పుడు అలెక్కి కనబడితే మీ అందరికీ మీ ఫోన్లు ఇచ్చారనుకోండి, ఏ యాప్ ఎప్పుడు చూసారో తిప్పేస్తుంది. ఏమండి, చెప్పి అదే టైం క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఇంటికి వెళ్ళాక ఈ వారం అంతా అన్ని గంటలు ప్రార్థన పెట్టుకోండి. జస్సుగడి కళ్ళు బయర్లుగా అమ్మేసి ఒక్కసారి ఇన్ని గంటల అయ్యి బాబోయ్, ఒక 10 గంటలు వేసుకుందాం పోనీ. వచ్చే వారం 7 రోజులు ఉంటాయి. వచ్చే ఆదివారంకి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు డివైడెడ్ బై 10 గంటలు. రోజుకి మినిమం చాలా తక్కువలో తక్కువ గంటంపావు, గంటన్నర. మీరు యూట్యూబ్ రోజుకి ఎంతసేపు చూస్తారు చెప్పండి అమ్మా? అసలు చూసేదే అది. అమ్మా, మన వలన ఎంతోమంది సంపాదించుకుంటున్నారు మీకు తెలియట్లా, మీరు వాళ్ళ వలన ఎంతో కోల్పోతున్నారు మీకు తెలియట్లా. అర్థమవుతుందండి? ఏం చేయాలంట? ఒక 3 గంటలు 4 గంటలు చూసేవారు ఇంకో రోజుకి, వెంటనే మోకరించగలిగితే మోకరించండి, లేదా కూర్చుని ప్రభువుతో మీరు పెనుగులాడడం ప్రారంభించండి. మీకు వాక్యాలు తెలుసా తెలీదా? ప్రార్థన చేయడం వచ్చా రాదా? అయితే 5 నిమిషాల కంటే ఎక్కువ మీరు ప్రార్థన చేయలేరు. మహా అయితే 10 నిమిషాలు, కొంచెం భక్తి పరులు అయితే అరగంట, ఇంకొంచెం వీరభక్తులైతే గంట. ఎంత వీరభక్తులైనా గంట తర్వాత నుంచి లే 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 లేచిపో, ఇంక లేచిపోని వచ్చేస్తుంది వెనకాల నుంచి. ఏమొచ్చేద్దే? అవునా కాదా? అండ్ బాబీ గారు ఆయన కానీ ఒక రోజు 3 గంటలు ప్రార్థన చేశాడు బాబీ అని నేను చూశాను. అంటే ఆయన 3 గంటలని 3 నిమిషాలు చేసుకుని చేసాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. అండి, చేయలేం, కష్టం. వినాలంటే ఎంతసేపు అన్నా వింటాం, మధ్యలో కునుపాట్లతో కూడా వింటాం. పోనీ ఏం విన్నావు చెప్పమ్మ ఒకసారి, ఏం విన్నావు చెప్పు. చాలా బాగా చెప్పారండి వాళ్ళ అయ్యగారు. ఏం చెప్పారు? చాలా బాగా చెప్పారండి అయ్యగారు. ఏం చెప్పారు? అయ్యి బాబోయ్, కన్నీరు వచ్చేలా చెప్పారండి. అప్పుడే కన్నీరు, తర్వాత మున్నీరు అయిపోయింది, ఇంకేం లేదు, పన్నీరు అయిపోతుంది మొత్తం. గుర్తుండదండి. అదే నువ్వు చేసిన ప్రార్థన. మీరు నమ్మరు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన మాట దేవుని దగ్గర భద్రపరచబడుతుంది. నేను చాలాసార్లు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు అండి మర్చిపోయాను. కొన్నిసార్లు అవసరతలో, ఆత్మ సంబంధమైన విషయాలనే అవసరతలో ప్రార్థన చేసిన తర్వాత మరలా తర్వాత అది ప్రార్థన చేయడం గుర్తురాదు, మర్చిపోయాం. ఒక్కసారి చేసిన ప్రార్థనలు కూడా దేవుడు దాన్ని నెరవేర్చి, ఇదిగో ఆ రోజు నువ్వు ప్రార్థన చేసావు చూసావా, ఆ కార్యం నీకు నెరవేరుస్తున్నాను చూడన్నాడు. స్వరం వినేవాడిని నేను. ఏమన్నాడు తెలుసా దేవుడు? ఆ రోజు ఆ ప్రార్థన నాకు గుర్తుండే, ప్రతిరోజు చేస్తాగా. గుర్తుండే ప్రార్థన ఏం చేస్తాం? ప్రతిరోజు చేసే ప్రార్థన ఏంటి? గుర్తుండే ప్రార్థన. కొన్నిసార్లు ఆత్మలో మనం ప్రార్థించినప్పుడు ఒక్కసారే చేస్తాం, అదవుతుందండి, ఒక్కసారే. అది నీకు తర్వాత నువ్వు మర్చిపోతావు. కానీ ఆ ప్రార్థనను గుర్తు చేసుకుని తగిన సమయంలో దాన్ని నెరవేర్చేవాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక అంటాను, నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు కొంతమందిని నీకు బయలుపరుస్తాడు వారి గురించి ప్రార్థన చేయమని. అందుకే మనల్ని ఎందుకు పెట్టాడు అనుకున్నారు? ఇంతకే సంఘాన్ని ఎందుకు పెట్టాడు తెలుసా? నశించుచున్న వారి కొరకు ప్రార్థన చేయడానికి సంఘాన్ని పెట్టాడు. దేని చేశాడు? ప్రార్థన చేసే కార్యం మరి ఏది చేయలేదండి. చేయగలదంటారా? అపోస్తులు ప్రార్థనలో లేనంత వరకు వారు బలహీనులే. ప్రార్థించిన తరువాత వారు శక్తిమంతులయ్యారు. దేనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారు పారిపోయారు. అటు తర్వాత వీరు ధైర్యంగా వెళ్ళి అక్కడ నిలబడి, ఇదిగో మేము యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాము. ఒకసారి పౌలు గారు రోమా ప్రభుత్వం చేత పట్టబడినప్పుడు అక్కడ అంటున్నాడు, నాకు యేసయ్య గురించి చెప్పడానికి అవకాశం దొరికింది. ఏమంటున్నాడండి? ఎవరన్నా అంటారా మాట? ఎందుకు చెప్పగలిగాడు ఆ మాట? అతడు ప్రార్థనలో శక్తి కలిగి పొందుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, ప్రార్థన వల్ల వచ్చే బలం ఎక్కువ, వినడం వల్ల వచ్చే బలం ఎక్కువ. వినడం వల్ల విశ్వాసం అవుతుంది, బలం రాదు. ఆ విశ్వాసం దేనికి వాడాలి? నువ్వు వాడుతున్నావా?
మీ జోబుల్లో ఎన్ని తాళాలు ఉన్నాయో, జోబుల్లో ఏమున్నాయి? ఒకే తాళం ఉందనుకోండి, ఇప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన దగ్గర 10 తాళాలు ఉన్నాయనుకోండి, ఏ తాళం దేనికి తీయాలో తెలియదు. అర్థమవుతుందమ్మా? డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఇన్ని తాళాలు గుర్తుంటుందండి. ఎప్పుడైనా చూసారా? ఇలా వంకి ఉండి దాని దగ్గర 10 తాళాలు ఉంటాయి. ఎవరు తెలిస్తే వాళ్ళకే. నువ్వు ఎప్పుడు ఏ తాళం తెరవకుండా తాళాలన్నీ జోబులు వేసుకుని, అతను వాక్యం బాగానే ఉంది, తాళాలన్నీ జోబులు వేసుకున్న బాగానే ఉంది, కరెక్ట్గా శ్రమ వచ్చేటప్పటికి ఆ తాళం తీయడం తెలియక నలిగిపోతున్నాం. తాళం తీయాలి కదండి మరి. అర్థమవుతుంది నేను చెప్తుంది, అర్థం కావట్లేదా? కనుక ఎప్పుడు ఏ తాళం నీకు తెలియాలంటే ముందు ఆల్రెడీ దాన్ని చెప్పాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక బండి తాళం మీకు ఇచ్చేసి పార్కింగ్ పెట్టిన రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఉన్న దగ్గరికి వెళ్ళి, ఇగో బండి తాళం ఉందిగో బండి తీసుకురండి, ఎలా తెస్తారు మీరు? ఆల్రెడీ నువ్వు ఆ బండి తెలిసిన వాడవై ఉండాలి. అవునండి, అవునా? ఇప్పుడు ఆ మల్లికక్క బండి ఉంది, ఎక్కడో పెట్టేసి ఇంకో తాళం ఇచ్చి తీసుకుని, నాకు తెలుసు కాబట్టి తెస్తాను. అవునా? తెలియకపోతే అదే తాళంతో ఎన్ని తిప్పుకుంటూ రావాలండి? ఎంత ఏం పడితే అక్కడ చూసోడేమనుకుంటాడు, ఇటు దొంగ అనుకుంటే అన్నింటిలో తాళం పెట్టేస్తాడు అనుకుంటారు. అండి అంతేనా? అనుకుంటారు అనుకోరా? అయ్యండి దొంగని కాదంటే ఊరుకుంటాడా? మా అక్క బండి తాళం ఇచ్చిందండి తీయమని అంటే, ఒరే దొంగ అని చెప్పి వెంటనే పోలీసు ఫోన్ చేసి లేకపోతే 4 కొట్టేసి వదిలేస్తాడు. అది మనం ఎప్పుడు తీయాల్సింది ఎప్పటికప్పుడు దేవుడు మనకి. ఇప్పుడు ఇవాళ వాక్యం వింటున్నామా? ఈ వాక్యానికి తగినట్టు జీవితం రేపు ఎల్లుండో జరగబోతుంది నీకు. ఆ జరగబోయే దానికి ఇప్పటి నుంచి నువ్వేం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అదేనండి శోధన నుంచి మనం తప్పించేది అదే. ఆఖరికి ఒక మాట చూసుకుందాం. 86వ కీర్తన 8వ వచనం. 86వ కీర్తన. ప్రభువా నీవు మహత్యము గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆయన మహాత్యము గల ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. దేనికి స్తోత్రం. నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితంలో కూడా మహత్కార్యములు ఎప్పుడో జరిగిపోయాయి. ఎంతమంది అనుభవించారో నాకు తెలీదు, నేనైతే ప్రతి దినం అనుభవిస్తున్నా ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో. కానీ మనం చాలా తేలిగ్గా తీసిపడేస్తామండి. దేవుని కార్యాలు ఏం చేస్తాం? చాలా అసలు దాని లోతుకి వెళ్తే అది ఎంత గొప్పదో అర్థమవుతుంది నీకు. దేవుని కార్యాలు ఎలా చూడాలి? నువ్వు ఎలా చూడాలి? శ్రమలు ఎలా చూస్తావు? కష్టాలు ఎలా చూస్తావు? ఇవి మామూలుగా కాదండి. అవి చూస్తావు కానీ దేవుని కార్యాలు చూడవు. నిజంగా దేవుని కార్యాలు చూస్తే ఇందాక ఒక పాట పాడడం భక్తుడైనటువంటి దైవజనులు యేసుని గారు, ఆ ప్రభువా నీ కృపను నేను తలంచగా నాకు శ్రమలుగా అనిపించట్లేదు. ఏమండి, ఆయన ఏం చూస్తున్నాడంటే కృపను చూస్తున్నాడు. ఈ కృపలో మధ్యలో ఈ శోధన శ్రమ అడ్డు వస్తుండే పక్కకి లేని వాడండి. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏమనాలి మనం? పక్కకులే. ఏం చూస్తున్నావు నువ్వు? నీకు ఇచ్చే మహిమను చూడాలి. దేనికి స్తోత్రం. నీకు దాచిపెట్టిన బహుమానాన్ని చూడాలి. నీ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి పరలోక రాజ్యాన్ని చూడాలి. ఇదిగో నీకు ఇవ్వబోతున్నటువంటి బహుమానము ఆయన త్వరలో తీసుకురాబోతున్నాడు కనుక దాని కొరకు సిద్ధపడుతున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేనికి స్తోత్రం చేద్దా. హల్లెలూయా. నువ్వు సేవిస్తున్నది ఎవరు అంటే అద్వితీయ దేవుడు. ఆయన వంటి వాడు ఎవరు లేరు, ఆయనకు పోలిన వారు ఎవరు లేరు, ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు, ఆయనతో సమమైన వారు ఎవరు కూడా లేరు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకేమన్నాడు? ప్రభువా నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు. ఎలాంటి వాడండి ఆయన? ఆశ్చర్య కార్యాలు. అని ఎలాంటి దేవుడు? యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక ప్రవచనం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, సమాధానకర్తయగు బలవంతుడైన దేవుడు లేడా? అది ఎక్కడ చెప్పారా? వినబడలేదు. గుంపులో గోవింద అయిపోయింది.
ఆయన ఎలాంటి వాడు? ఆశ్చర్యకార్యాలు. నీ జీవితంలో ఎన్నో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటి తెలుసా? భక్తుడైన దావీదు అంటున్నాడు, ఆయన చేసిన మేలులలో దేనిని కూడా మరవద్దు. ఊహించుకో ఎన్ని కార్యాలండి. జ్ఞాపకం చేసుకుంటే బాధలు గుర్తొస్తాయి. జ్ఞాపకం చేసుకుంటే ఎవడో ఏదో అన్నది గుర్తొస్తుంది. ఆ రోజు అలాగన్నది, ఇలాగన్నది, నన్ను అలా తిట్టింది అని కోపాలు తెచ్చుకుంటాం. కానీ దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మాత్రం జ్ఞాపకం చేసుకో. కీర్తనకారులు మోషే మీరు చూస్తే ఆఖరిగా దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ ఒక వరుసలో పెట్టి స్తుతించాడండి ఆయన. దేనికి స్తోత్రం. నువ్వేం చేయాలి తెలుసా? నీ జీవితంలో చేసిన కార్యాలు బట్టి వరుసగా ఒకటొకటికి పలికి దేవుని స్తుతి చెప్పించు. అంటే ఎర్ర సముద్రం ఇవన్నీ పక్కకు పెట్టండి, అవి వదిలేసేయండి. ఏం చెప్పాలి తెలుసా? ప్రభువా, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రాలు. మరణకరమైన పరిస్థితులు నన్ను లేవనెత్తావు, నీకు స్తోత్రాలు. నా బలహీనతలో బలం ఇచ్చావు, నీకు స్తోత్రాలు. నా పిల్లల్ని కాపాడావు, నీకు స్తోత్రాలు. నా కుటుంబాన్ని రక్షించావు, నీకు స్తోత్రాలు. ప్రభావాలు ఒక్కో లోకం నుంచి నన్ను ప్రత్యేక. ఇవన్నీ ఏంటంటే మేలు కాదా? స్తుతించండి అమ్మ అంటే కొంతమంది నోరులు తెరవరండి. ఏమీ లేవండి స్తుతించడానికి. ఇవాళ మా జోబులు ఖాళీగా ఉన్నాయండి అన్నట్టుగా ఉంటుంది. స్తుతించడానికి ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయండి మేలులు. ఆ మేలులు ఒకటొకటిగా గుర్తు చేసుకుంటే దేవుని శక్తి నీకు అర్థమవుద్ది. ఇక ముందు కూడా ఆ శక్తి నీ జీవితంలో అధికం కాబోతుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా. దేవతలలో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యాలేవి కూడా లేవు. దానికి స్తోత్రం చెప్తా. సహోదరులారా, మన దేవుని బలము, మన దేవుని శక్తిని మనం అర్థం చేసుకోగలగాలి. నేను అంటున్నాను, వస్తున్నాం బాగానే ఉంది కానీ వెళ్ళిపోతున్నాం. అది కాదు. వింటున్నాం బాగానే ఉంది, వారమంతా వింటున్నాం కానీ నీలో ఆ ప్రార్థన శక్తి ఏది? వారమంతా వింటున్నావు వాక్యాన్ని, నీలో ఆ బలం ఎక్కడుంది? అంటే బాగా పుష్టిగా తింటే నాకులా ఉంటాడా ఉండడా? నేను బాగా తింటున్నాను కానీ కీర్తనలాగా ఉన్నానంటే నమ్ముతారు ఎవరైనా? ఏమండి ఏమో నమ్ముతారా? ఇప్పుడు నేను ఉపవాసం చేస్తాను ఇంకేలాగా నమ్ముతారా? ఉపవాసం చేస్తున్నానంటే ఉపవాసం చేస్తే కొంచెం తేడా తెలుస్తుంది, ఎంతో కొంత. బాగా తింటున్నానంటే బక్కగా ఉన్న వాళ్ళు కొంచెం తేడా తెలుస్తుంది. మరి వాక్యం వింటున్నావు కానీ ఎదుగు బొదుగు లేని పరిస్థితి అండి. మొరగుజ్జల్లో ఉండిపోతున్నాం. ఏమ్మా వద్దు, అలాగొద్దండి. ప్రార్థన చేసి చూడండి. ఈసారి ఏం చేస్తారు? అలారం పెట్టుకోండి. అలారం పెట్టుకుని స్టార్ట్ చేసినప్పుడు ఒక అలారం, ఆ అలారం మోగేదాకా మోకాల మీద లేకద్దాం. ఎంతసేపు పెట్టుకుంటారు? 10 నిమిషాలు పెట్టుకుంటారా? ఒక పావుగంట పెట్టుకుంటారా? ఎంతసేపు పెట్టుకుంటారు? ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. లేకపోతే ఏమా ఆ 5 నిమిషాల్లో కూడా 5 సార్లు చూస్తాం. ఇంకా మోకట్లేదు ఏంటి? సైలెంట్లో ఉందా? స్విచ్ ఆఫ్ అయిపోయిందా? మర్చిపోయిందా? ఏమ్మా 5 నిమిషాలు కూడా 5 సార్లు చూస్తారు. ఇదేంటి ఇంకెవరు రావట్లేదంటే లేపడానికి? అయ్యో ప్రభా మోకాళ్ళు లాగేస్తున్నాను. ఆయన నలగొట్టండి అమ్మ, కొంచెం ఏం చేద్దాం? నలగొడదాం కొంచెంసేపు, తప్పేం లేదు. ఇప్పుడు దాకా ఎన్నది చాలు. ఇప్పుడు ఏం చేద్దాం? యుద్ధానికి వెళ్ళే సైనికుడులే ఇప్పుడు యుద్ధం చేయడానికి మోకాలు వేద్దాం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అంటాను, విన్నది వేరండి, నీలో నుంచి వచ్చేది కావాలి మనకి. ఎక్కడి నుంచి రావాలి? నీలో నుంచి రావాలంటే ఆయన నీలోకి రావాలి. నీలో నుంచి రావాలంటే నువ్వు ఆయనతో ఉండాలి, ఆయనతో గడపాలి, ఆయనతో నువ్వు సహవాసం చేయగలిగితే అప్పుడు నీలో నుంచి వచ్చే మాట అనేకులను బలపరుస్తుంది. నీలో నుంచి వచ్చే మాట అనేకులకు ఆదరణ కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే చాలా మాటలు ఉన్నాయండి దేవుని వాక్యంలో. అవన్నీ మన అస్తమానం బలపరుస్తాయా? ఏ సమయంలో ఎప్పుడు రావాలో అది రావాలి. అవునా? ఏ సమయంలో అది ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. కనుక ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ప్రార్థన చేయడం మొదలు పెడదాం. ఎలా చేయాలి? ఏమండి మోకాలు వేద్దాం, తప్పులేదు. వేయగలిగితే వేద్దాం. ఎత్తమేవా వేసి కొంచెంసేపు ప్రార్థన చేద్దాం. ఫోన్ తీయాలనిపించినప్పుడల్లా ఏం చేయాలి మనం? ఇది కష్టమే. ఎందుకంటే సులువుగా ఏలెట్టగానే లాక్ ఓపెన్ అయిపోద్ది. అలా వెంటనే మోకాలేయగలుగుతావేంటి? ఏమ్మా కుదిరే పని కాదు. బైబిల్ చదువుదాం అనుకుంటావా? ఒకటి అధ్యాయం చదువుడు బాబు ఏంటి ఎంత పెద్దగా ఉంది సరణ్యం అనుకుంటుంది.
చిన్న అధ్యాయం ఏముంది? 23వ కీర్తన, 117వ కీర్తన చదువుద్ది. లేకపోతే చాలా ఎక్కువ పెద్దదండి అది 117. అండి దేవా, ఈ దినాన్ని నీ వాక్యం చదవడానికి నాకు సహాయం చేసావు అని చెప్పి స్తుతిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమ్మా, అంటే మన కష్టం ఏదైతే ఉందో దాన్ని చెయ్యాలండి. అర్థమవుతుందండి? కష్టముగా ఏదైతే అనిపిస్తుందో దానిని మనం చెయ్యాలి. సులువుగా ఉండేది ఎల్కేజీ పిల్లలు కూడా చేస్తారు. అంటే అంగిలంటలేదా ఫోన్లో వాక్యం? ఆడికి నీకు తేడా ఏంటి? మళ్ళీ ఆడు మనకు చెప్తాడు రివర్స్లో వాక్యం. ఎవరో ఏమంటున్నారు లేదా? చాలామంది అంటున్నారు కదా, ఆడే చెప్తున్నాడు. ఇంకా ఆడికి నీకు తేడా, నువ్వు చేయాల్సిందంటే ఎండం మానేసి ఇప్పుడు ఏం చేస్తావు? ఆడు చేయగలడా? ఆడు చేయగలడా? ఎవరిదైతే అంటున్నాడు పని ఆయన చేయగలడా? వాళ్ళకి ఒక ఏం చేయాలి? వాళ్ళు మనం పోటీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా వాక్యం పోటీలు జరుగుతున్నాయి. ప్రార్థన పోటీలు ఎప్పుడు జరుగుతాయి? అర్థమవుతుందా? వాక్యం పోటీలు అంటే డిబేట్లు జరుగుతున్నాయి. అలా వదిలేసి మోకాళ్ళ మీద ప్రార్థన ఎవడు ఎక్కువసేపు చేస్తాడు? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? అమ్మా, ఇక్కడ నుంచి మనం ఆ పోటీకి సిద్ధపడతాం. దేవునికి స్తోత్రం కలిగిన పిల్లలకు నేను పెడతానండి ఈ పోటీ, గుర్తుందా? పిల్లలకి పెడతా. నేను ఏం చేస్తాను అనుకున్నా, టైమర్ ఆన్ చేస్తా. ఎవరు తక్కువసేపు ప్రార్థన చేస్తారో అది వాకింగ్ చెప్పాలంటాను యూత్ మీటింగ్లో. ఎవరు ఓడిపోయారు అప్పుడు? అయ్యగారు ప్లీజ్ అయ్యగారు నేను చేయను అయ్యగారు అని చెప్పేసి చేసింది. ఇంకా మన ఆ మొహం చూసేటప్పుడు మనకి జాలి కలుగుతుంది. వెంటనే జస్సుగాడికి అప్పచెప్పేసాం. అంటే ఈసారి మనం ఏం చేద్దాం, ఈసారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వీలైనంత మటుకు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేనికి స్తోత్రం. మీరు చూడండి, ఈ వారం కనుక నేను చెప్పింది మీరు ఫాలో అయితే వచ్చే వారానికి మీరు పౌడర్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఏం అవసరంలా? పౌడర్ ఎందుకు రాసుకుంటాం? మనం చూసినప్పుడు మన అద్దంలో మన ముఖం కొంచెం చామనసాయి వస్తుంది కాబట్టి రాసుకుంటాం. అదే చామనసాయి లేకుండా డానిగేళ్ళ నిగనిగలాడిపోయింది అనుకోండి ముఖం, పౌడర్ రాస్తామా? పౌడరే తెల్లగా సర్పేసి వదిలేసిన బట్టలు ఎలాగ ఉంటే అలా ఉంటుందండి. లొద్దు. దేవుని శక్తితో మనం నింపబడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళందరూ కూడా లేచి ప్రార్థన చేద్దాం ఒకసారి.